నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. రైట్, ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా ఏపీలో రాజకీయం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. ఇక కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. 34% రిజర్వేషన్ల పేరుతో రాజకీయ డ్రామా చేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. 2019లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు తాము ప్రయత్నించినప్పుడు చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించారంటూ కూడా ఇటు జగన్ విమర్శలు చేశారు. ఇక న్యాయస్థానాల తీర్పులు తెలిసి కూడా మళ్ళీ అదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వంలో 24%కు కుదించినట్టుగా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక 34% రిజర్వేషన్లు అనేది ప్రకటనలకే పరిమితమా? ఇప్పుడు అమలు కానిది అప్పుడు అమలు కానిది ఇప్పుడు ఎలా అమలు అవుతుంది? స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే కూటమి డ్రామాలు ఆడుతోందా? బీసీ రిజర్వేషన్లపై ఎవరి వాదనలు నిజమెంత అనే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో చర్చిద్దాం. రైట్, అసలు బీసీ సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి ముందుకు వెళ్ళాలి అనే అంశంలో భాగంగా అసలు వైఎస్ జగన్ ఏం మాట్లాడారు, ఇటు చంద్రబాబు మాట్లాడారు, కూటమి నాయకులు ఏం మాట్లాడారు, వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు, ఒకసారి చూద్దాం. 34% నుంచి 24% దిగజార్చి ఆ రోజు కోర్టులో కేసులు వేస్తే కనీసం మీ సొంత కేసులకైతే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి మీ కేసులు నడిపించుకున్నారే. కనీసం ఆ రోజున బీసీ సోదరుల మీద రిజర్వేషన్ మీద కేసులు ఇస్తే మీరు ఒక లాయర్ని కూడా పెట్టలేకపోయారే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ మేము బీసీలకు ఏదో మునగబోచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4. 36%. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఉన్న బీసీల గురించి చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని దేనికి వాడాడండి? ఇల్లుల మీద అటాక్ చేయడానికి వాడాడు. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అటాక్కి? మిథున్ రెడ్డి ఏ రోజున రోడ్డు మీదకి అటాక్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళని వాడరు, బీసీలనే వాడతాడు. ఎందుకంటే వీళ్ళు బానిసల కింద ఉండాలి, కాళ్ళు దగ్గర బతకాలి. ఈ ఐడియాలజీ పోవాలి. ఈ ఐడియాలజీ ఉన్నంత కాలం కూడా, ఈ నియంత్రణ ప్రభుత్వాలు ఉన్నంత కాలం కూడా అది జరగదు. అందుకే ఆ నియంత్రణ ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక బీసీగా చెప్తున్నాను, రాజ్యసభలో ఈరోజు ఉన్నతమైన స్థానంలో నన్ను తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు నన్ను కూర్చోపెట్టిన బీసీగా నేను చెప్తున్నాను. బీసీలు నేను బొంద పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నాను, నేను భూస్థాపితం చేసేదాకా వదలరు. రైట్, మొత్తం మీద ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి న్యాయం చేయాలి, రిజర్వేషన్లు అమలు చేయాలి, రిజర్వేషన్లు ఇంత స్థాయిలో పెట్టాలంటూ కూడా, పరిమితి పెట్టాలంటూ కూడా అమలు సాధనకి ఇప్పుడు రాజకీయ పార్టీలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నినాదం ఎత్తుకున్నాయి. సో రాబోయే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో భాగంగానే ఈ రాజకీయంగా బీసీల యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, లేకుంటే నిజంగానే బీసీ సామాజిక వర్గానికి ప్రేమ ఉందా, అసలు బీసీలకు ఎవరు న్యాయం చేశారు అనే సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. రైట్, ఇదే క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి గురునాథన్ గారు మనతో ఉన్నారు. గురునాథన్ గారు నమస్కారం.
సో మొత్తం మీద రాజకీయ వేడి ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. సో ఏంటి అంతరార్థం ఏందనుకోవచ్చు? సార్ మీకు నమస్కారం, ప్యానల్లో ఉన్న వాళ్ళకి. అసలు ఆ తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల ఆకలి దప్పుల్లో నుంచి. అప్పటిదాకా బీసీల గురించి అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పేదవాడి ఆకలి దప్పుల్లో నుంచి, పేదవాడి గొంతుకలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీ పునాదులు. బీసీ పునాదుల్లో నుంచి పార్టీ పుట్టుకొచ్చింది. అసలు అప్పటిదాకా బీసీల గురించి ఆలోచించి చర్చించే వాళ్లే ఎక్కడ కనపడినటువంటి అంశాలు, దాఖలాలు మనకు అందరికి కూడా. ఆ నేపథ్యంలో మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ వచ్చింది మొన్న 2019లో. తెలుగుదేశం పార్టీ 83 నుంచి అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీరు అక్కడ తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు కానీ, రాయలసీమలో కె కృష్ణమూర్తి గారు కానీ, ఉత్తరాంధ్రలో కళా వెంకటరావు గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి, ఎర్రం నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, ఇటువంటి ఇత్యాదులు నాయకులంతా కూడా చాలా పాలిట్ బ్యూరో స్థాయికి ఎదిగి, సీఎం స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారు. మీరు ఒక్కటి గమనించాలి సార్, మేము తెలుగుదేశం పార్టీ ఏదన్నా అవకాశం అంటూ వస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సీఎం పదవి ఇవ్వాలని అంటే ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటించాం. ఇప్పుడు మీరు చూసుకోండి, మా పార్టీలో పల్లా శ్రీనివాసరావు గారు, దానికి ముందు అచ్చెన్నాయుడు గారు, దానికి ముందు కళా వెంకటరావు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చామండి? ఎవరికి ఇచ్చాం? బీసీలకు ఇచ్చాం సార్. గణనీయమైనటువంటి అధ్యక్షుడు. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళని బీసీలకి అధ్యక్షుడిని ఇవ్వమనండి, ఇస్తారేమో. ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడ సో మీరే రిజర్వేషన్ కి అడ్డుపడుతున్నారు, మీ వాళ్ళే కోర్టులో కేసు వేస్తున్నారు. సో బీసీలకు న్యాయం జరగకుండా ప్రధానంగా టీడీపీ పార్టీ చెప్పాలి సార్. వైఎస్ జగన్ గారు చేసినటువంటి మాట మీరేమంటారు? వైఎస్ జగన్ గారికి అవగాహన లేదు సార్ ఈ రిజర్వేషన్లు మొత్తం మీద. ఆయన 57 మందికి కార్పొరేషన్లు ఇచ్చి కుర్చీలు లేకుండా చేసాడు, ఆత్మగౌరవం లేకుండా చేసాడు. కార్పొరేషన్లు ఇచ్చామని చెప్పి నిధులు లేవు, విధులు లేవు. రెండో అంశం ఏంటంటే, ఇది ప్రధానంగా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం, 2096లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి 34% రిజర్వేషన్ ఆ రోజున చట్టం చేశారు ఇక్కడ. ఆ చట్టాన్ని సవరణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అతను అధికారంలో ఉన్నప్పుడు మన లాస్ట్ టైము 22లో ఇదే దాన్ని చట్ట సవరణ చేయకుండా తను కోర్టులు ఇచ్చినటువంటి ముట్టికాయలు వేయటం వల్ల, అతను కోర్టును సంప్రదించకుండా ఉండటం వల్ల 24% తీసుకొచ్చాడండి. 22% తీసుకొచ్చాడు. ఎట్ట తీసుకొచ్చాడు? అది సవరణ చేయలా. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టం అట్టానే ఉంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని మేము ఇప్పుడు 34% కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఆర్బిట్రేషన్ ఏమి లేదు. కోర్టుకి ఇతను వెళ్లకుండా, అప్రోచ్ అవ్వకుండా మా వాళ్ళు సుప్రీంకోర్టు దాకా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా బీసీలని సుప్రీంకోర్టు దాకా పంపించారు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి తతంగం ప్రజలకు అందరికి కూడా తెలియాల్సిన. 50% రిజర్వేషన్ పరిమితి ఉందని తెలిసి కూడా 34% రిజర్వేషన్ అమల్లో భాగంగా ఇది ఎలా సాధ్యమవుతుంది? కావాలనే టీడీపీ కూటమి నాయకులు కానీ, కూటమి 96లో మేము చేసినప్పుడు అడ్డం రానటువంటి చట్టం ఈ రోజున అది చట్టం అడ్డం రాదు. ఇతను చేసినటువంటి కుటిల యత్నాలతో ఇచ్చి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటాడు. అతను అసలు బ్యాక్ బోన్, మేము వైఎస్ఆర్సీపీ బీసీలకు బ్యాక్ బోన్ అన్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీలు. మేము చెప్తాం, తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీలు. ఆయన బ్యాక్ బోన్ అంట బీసీలకి. ఇది అసలు డ్రామా అండి. ఇప్పుడు మేము 6 రాజ్యసభ వస్తే మాకు దాంట్లో 3 బీసీలే ఉన్నారు. చూసుకోండి మీరు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మేము ఆర్ కృష్ణయ్య గారు ఆ రోజున ఏదైతే మేము సీఎం గా ప్రకటించామో తెలంగాణలో, ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అసలు వీళ్ళంతా దెయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు చెప్తున్నారండి. ఇప్పుడు మొగుండు కొట్టి మోసాలకు ఎక్కిన రోడ్డు మీదకి ఎక్కి బీసీల మీద ఏదో ప్రేమ ఉందని చెప్తా ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంత సామాజిక న్యాయం వేసింది, పీఠం వేసిందండి. అసలు ఇప్పుడు అతను డిప్యూటీ సీఎంలు ఇచ్చామంటున్నాడు. అసలు అధికారం బీసీలకి ఏమన్నా ఇచ్చారా? ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు గారు, జోగి రమేష్ గారు బీసీ మంత్రులందరినీ కూడా జైలుకు పంపించేటువంటి కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళంతా కూడా హ్యాబిచువల్ క్రిమినల్స్ పార్టీ అయిపోయిందండి. అదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ.
వాళ్ళు ఏ విధంగా బీసీలు వాడుకుంటున్నారు? జోగి రమేష్ ని ఏ విధంగా ఇంటి మీదకి పంపించాడు చెప్పండి. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా ఇంటి మీదకి, ఎందుకు జోగి రమేష్ గారిని పంపించారు? ఆ జోగి రమేష్ గారు కాకుండా కారుమూరి నాగేశ్వరరావు గారిని ఒక రౌడీగా చిత్రీకరిస్తా ఉన్నారు. అసలు వీళ్ళంతా కూడా బీసీలని వాడుకొని యూజ్ అండ్ త్రో. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, దేశంలో బీసీల కోసం ప్రయత్నం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఫస్ట్ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ. అన్నగారు కూడా ఆ రోజున చెప్పాడు, బీసీలకి అగ్రతాంబూలం వేయాలా, బీసీలని కాంగ్రెస్ పార్టీ తొక్కేసింది, వైఎస్ఆర్ పార్టీ తొక్కేసింది. ఇప్పుడు ఈ విధంగా బీసీలంతా కూడా మనుగడ సాగించట్లేదు, వాళ్ళకి కేవలం కుర్చీలే ఇస్తా ఉన్నాం, అధికారాలు ఇవ్వట్లేదు. ఎందుకు సార్? డిప్యూటీ సీఎంలంట అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఇటు నలుగురు, అంతా కూడా సకల శాఖ మాత్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం హోం దగ్గర నుంచి కింద దాకా బీసీలకు వచ్చినటువంటి అధికారాలన్నీ కూడా అతను చేతిలో తీసుకొని రాజకీయం చేసినటువంటి దాఖలాలు లేవా? ఒక్క బీసీకి ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా? మా పార్టీలో అగ్రతాంబూలం సార్ బీసీలకి. ఈ రోజున పార్టీ ఏదైనా సరే నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు బీసీల గురించి బీసీల మీద నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే కనుక ఎందుకు దాన్ని బిల్ పాస్ చేయలేకపోతున్నారు? ఎందుకు అటు కేంద్రానికి పంపలేకపోతున్నారు? సో ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం ఇలాంటి బీసీ నినాదం ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది ప్రజలకి, మీరేమంటారు? అలాగా సార్, ఇది నేషనల్ లెవెల్లో పాలసీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్థానిక సంస్థలు కాబట్టి ఎలక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఫైనలైజ్ ది థింగ్స్. అది ఆల్రెడీ 96లో చట్టం చేశారు సార్, చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని సవరణ చేయలేదు, చట్ట సవరణ చేయలేదు, ఆ చట్టం కొనసాగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇప్పుడు 34% తీసుకొచ్చాం. అది గమనించాలి ఆ జనమంతా కూడా. మేము ఇప్పుడు చెప్పేది మీకు స్పష్టంగా అదే మేము చెప్తుంది. ఇక్కడ 5th షెడ్యూల్లో సవరణ చేసి కేంద్రం లెవెల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని గజెట్ చేయాల్సినటువంటి బాధ్యత నేషనల్ లెవెల్లో ఉంది. ఇక్కడ స్థానిక సంస్థలు వచ్చినప్పుడు కూడా మీరు చూసారో లేదో, మండలంలో ఏర్పాటు చేసినప్పుడు కానీ, జడ్పీటీసీలు ఏర్పాటు చేసినప్పుడు కానీ రిజర్వేషన్ లేకపోయినా కూడా మేము దాదాపుగా 34% బీసీలకి జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా మండలాధ్యక్షులు కానీ జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ దాదాపుగా మా వాళ్లే అందరూ కూడా బీసీలే చాలా మంది నాయకులు అయ్యారు సార్. ఇదంతా కూడా మేము రిజర్వేషన్ లేకపోయినా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మా దగ్గర ఉన్నాయి. ఈ రోజున బీసీ కార్డు ఎందుకు ఎత్తుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏలూరులో మీటింగ్ పెట్టి డిక్లరేషన్ చేసి కేవలం అతను అధికారంలోకి రావడం కోసమే బీసీలను వాడుకున్నాడు. వాళ్ళ ఆత్మగౌరవమే లేదు, భూస్థాపితం చేశాడు, వాళ్ళందరికీ ఎక్కడా ఇవ్వలేదు. మనం లేకపోతే అతను 24 రెడ్డి ఎందుకు అయ్యాడు సార్? మన 24లో 11 రెడ్డి ఎందుకు అయ్యాడు? బీసీలు గనక ఓట్లేసి ఉంటే మరి రేపు 29 కూడా ఇట్లానే అసలు మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమన్నాడు ఒకసారి విందాం. ఒక నిమిషం పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. మా కేబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. రైట్ గురునాథన్ గారు, మొత్తం మీద 45% మందికి కూడా మంత్రి పదవులు ఇచ్చినాము, మేము బీసీకి పెద్దపీట వేసినాము, బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారు బీసీ నాయకులను వెనకల పెట్టేసిందని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? సార్, అతను నిజంగా ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఒకడు ఉండంగా డిప్యూటీ సీఎంలు అంతమంది ఎందుకు సార్? డిప్యూటీ సీఎంలకి రాజ్యాంగబద్ధంగా అక్కడ పదవులు ఏమి లేవు సార్.
వాళ్ళకి అధికారాలు ఏమి లేవు ఎక్స్ట్రాగా. మంత్రికి ఉన్న పవర్సే ఉంటాయి. డిప్యూటీ సీఎం పేరుకే. వాళ్ళకు ఊరినే పులిహార కలుపుతా ఉన్నాడు సార్, ఊరినే తాలింపు వేస్తా ఉన్నాడు. అయినా కూడా బీసీలకు ఒకరికి ఇచ్చి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు కదా సార్. అంటే అతని అధికారంలో అతను ఒక సీఎం గా ఉండాలో, తచ్చిపోయాన్ని కూడా ట్రాష్. ఇదంతా వాళ్ళందరూ తేలిగ్గా చూడటం కోసం. సో ఇది ఎంతమందికి వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా అని మీరు అంటారు, అంతేనా? కాదు సార్, ఆ 5-6 ఎవరైనా ఇస్తారా? అసలు ఎక్కడైనా ఉందా ఈ భారతదేశంలో సాంప్రదాయం? అసలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏమైనా అధికారాలు, విధులు ఉన్నాయా? ఎక్సెస్ ఏమన్నా ఉందా? ఒకళ్ళకి ఇస్తే గౌరవంగా ఉంటది కదా ఎవరికోళ్ళకి. మళ్ళీ ఇక్కడ బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు కలుపుతాను. లాస్ట్ టైం మేము ఇవ్వలేదని 34% ఆయన ఇచ్చానంటున్నాడు కదా రాజ్యసభలో. ఇప్పుడు మేము 6 రాజ్యసభకు పంపిస్తే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 బీసీలు పంపించాం సార్. 50% ఇచ్చాం. సో గురునాథం గారు, ఒక విధంగా మాట్లాడాలంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, బీసీ సామాజిక వర్గం వారి ఓటు బ్యాంక్ కారణంగా ఇటు రాజకీయంగా కొంచెం పలుకుబడి కానీ రాజకీయంగా వారు పైకి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్నికల్లో గెలవడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. సో ఎన్నికల్లో స్టంట్లో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థలు కానీ లేకుంటే తదితర ఎన్నికలు వస్తేనే కనుక కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులకు సంబంధించి కట్టబెట్టడానికి బీసీ నినాదం ఎత్తుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇటు రాజకీయంగా విశ్లేషకులు ఉన్నటువంటి మాట, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి మాట. దీని మీద మీరేమంటారు? బీసీ నినాదం అనేది అసలు మేము తెచ్చింది సార్. మా తెలుగుదేశం పార్టీ మమేకమైంది బీసీలతో. అసలు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని అతను ఓన్ చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఎలక్షన్లో వచ్చినప్పుడే మేము ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. దీంట్లో డొల్లతనం వాళ్ళ దగ్గర, వాళ్ళ డొల్ల రాజకీయాలు బయట పెడతా ఉన్నారు. నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నారు. బీసీలు నవ్వుకుపోతా ఉన్నారు. ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారు కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో ప్రశంసలు వస్తున్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు తీసుకున్నటువంటి అగ్రపీఠం వేసిన సందర్భంలో ఈ రోజున వాళ్ళు కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, జోగి రమేష్ కానీ, బీసీ నాయకులు మొత్తం మాధవ్ గారు కానీ అందరూ జైలుకి వెళ్ళటం, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవటం, ఇదంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ చెప్పమానండి, ఒక్క బీసీ నాయకుడిని కూడా ఆ విధంగా రౌడీలుగా తయారు చేయటం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు వాడుకోలేదు. ఈ రోజున మేము 34% కేవలం స్థానిక సంస్థల్లో వాడుకోవటం కోసం కాదు, వాళ్ళకి నిజంగా న్యాయం చేయటం కోసం. మేము ఒకవేళ 34% వీళ్ళు కోర్టులకు పోయి వైఎస్ఆర్ వాళ్ళు ఆపాలా వీటినన్నిటి కూడా అనుకుంటా ఉంటే, నిన్న కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, ఏమంటే మీరు ఎక్కడ కూడా ఇనానమస్ గా చేయడానికి వీల్లేదు, ఏ నియోజకవర్గంలో కూడా చేయడానికి లేదు. రేపు గురునాథం గారు ఒక నిమిషం. మల్లాది విష్ణు గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో ఉన్నారు, మాట్లాడడానికి ఫోన్ ద్వారా. నమస్కారం సార్. విష్ణు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నిన్న బీసీ నినాదం కూడా ఖచ్చితంగా మేము తీసుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ మీ నాయకుడు చెప్పినటువంటి మాట. సో మీరేమంటారు? కూటమి నిజంగా న్యాయం చేస్తుందా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనే న్యాయం జరుగుతుందా? బీసీలకు సరైనటువంటి విలువ దక్కుతుందా? ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు బీసీలకి న్యాయం చేయాలి అనుకుంటే, గతంలో మేము రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ జీవోని ఎవరు కొట్టేయించారు? క్లియర్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% దాటకూడదు అనేది ఈ జీవోకు వర్తిస్తుందని చంద్రబాబు గారు మనిషి వెళ్లి అక్కడ కోర్టులో కేసు కొట్టేయించడం జరిగింది. ఆ విషయం తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని పరిగణలోకి తీసుకుని మొన్న హైకోర్టు మా జీవోని కొట్టేసిన తర్వాత ఏ విధంగా తిరిగి మళ్ళీ పంచాయతీరాజ్ చట్టంలో చట్ట ప్రకారం చేయొచ్చు అని చెప్పని మళ్ళీ దానికి సంబంధించినటువంటి జీవోని 34% జీవోని ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, బీసీ వర్గాలని ఎన్నికల సందర్భంలో మరొకసారి వంచన చేయడానికి, మోసం చేయడానికి ఇది ఒక వేదిక అని చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళే మళ్ళీ కోర్టుకి వెళ్తారు పలానా. కానీ బీసీ నినాదం తీసుకొచ్చిందే మేము, బీసీలకు న్యాయం చేసిందే మేమంటే ఇటు కూటమి సర్కార్ కూటమి నాయకులు అంటున్నా ఉన్నారు. చంద్రబాబు గారి వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక వర్గంలో అందరికీ కూడా న్యాయం చేస్తే, మేమున్నటువంటి గవర్నమెంట్లో కూడా అటు ఎన్టీఆర్ హయాంలో నుండి కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేశాము, వారిని ఎక్కడా మేము తక్కువ చేయలేదు. బీసీ రాజకీయంగా రిజర్వేషన్లపై మాకు గట్టి పట్టు ఉంది, అలాగే రిజర్వేషన్ల పరంగా మేము న్యాయం చేస్తామంటూ వారు అంటున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు విష్ణు గారు? విష్ణు గారు వినబడుతుందా?
వినపడుతుందా సార్? వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి చెప్పండి. బట్ రాజ్యసభకు పంపించినటువంటి దాంట్లో కానీ, లోక్సభకి సంబంధించినటువంటి కానీ, శాసనసభ్యుల్లో కానీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జిల్లా పరిషత్తులు ఇచ్చినటువంటి చైర్మన్లు చేసినటువంటి చట్టాలు ఇదంతా గణాంకాలు లేకపోతే బిల్స్ లేకపోతే చట్టాలు ఉన్నాయి కదా సార్. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుందిగా. ఏ రోజైనా ఒక్కసారి యనమల రామకృష్ణుడు గారు 10 సార్లు ఎన్నికల దగ్గర నుంచి కూడా అడుగుతా ఉన్నారు రాజ్యసభని ఇచ్చారా? ఇలాగా మనం మాట్లాడుకుంటూ పోతే ప్రతి విమర్శలు వస్తాయి తప్ప వాస్తవ గణాంకాలతో రాష్ట్ర బడ్జెట్ లో 5 సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టినటువంటి వ్యవహారాలు కానీ, అలాగే అక్కడ సంబంధించినటువంటి చేసినటువంటి చట్టాలను కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా మనం ఒకసారి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మీరు చేసినటువంటి మోసాన్ని, మీరు చేసినటువంటి హైడ్రామాని, మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి సవివరంగా చెప్పాము. మేము ఇప్పటికైనా సరే తెలుగుదేశానికి ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీసీలకు సంబంధించి ఒక కేంద్ర బిందువుగా కేబినెట్ లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే అన్ని వివరాలతో సహా మండలాల్లో, జిల్లా పరిషత్ అన్ని సహా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రస్తావించారు. కావాలంటే డాక్యుమెంట్ కూడా మీకు పంపుతాను, నా దగ్గర ఉంది ఫోన్ లో. కాబట్టి ఎవరో తెలుగుదేశానికి మాకు మళ్ళీ బీసీలకి న్యాయం చేశారని, బడ్జెట్ లో కేటాయింపులు చేశారని, చట్టాలు చేశారని మాట్లాడేటటువంటి నైతిక అర్హత గాని, హక్కు గాని తెలుగుదేశానికి, కూటమికి లేనే లేదు. ఏం చేశారండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళైనా సరే, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికైనా అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు? ఒక ప్రణాళిక అంటూ ఉండాలి పార్టీకి, బీసీలకు సంబంధించి. ఆ ప్రణాళిక అనేది ఆ 3 పార్టీలకు లేదు. ఆ 3 పార్టీలు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు అని చెప్పి రైట్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మొత్తం మీద బీసీ నినాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రచ్చగా మారిపోతుంది. మరి బీసీలకు న్యాయం చేసేవారు, బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఎవరికి ఎలాంటి క్లారిటీ ఉందనేది వేచి చూడాలి. సో మొత్తం మీద ఇది వాటి క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.